హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపటి రంగుల రత్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది. ప్రోమో స్టార్టింగ్లోనే మనకి బాలు శశి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి శశి, ఎక్కడికి వెళ్ళిపోయో? పొద్దు నుంచి నీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక్క మాటైనా చెప్పాలి కదా, ఎక్కడికి వెళ్తున్నావో? ఏంటి బాలు అలా కంగారు పడుతూ మాట్లాడుతూ? నేను కంగారు ఇప్పుడు వరకు పడింది నీకు తెలిస్తే నువ్వు ఇంకా కంగారు పడిపోతావు తెలుసా? ఏంటి శశి, ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను మీ నాన్నగారిని రక్షించడానికి వెళ్ళానంటే నువ్వు నిజంగా నమ్ముతావా? ఏంటి, మా నాన్న రక్షించడానికి నువ్వు వెళ్ళావా? అసలు మా నాన్న ఎక్కడున్నాడు నీకు తెలుసా? తెలియడువేంటి బాలు, నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తున్నాను. ఏంటి, మా నాన్నతో మాట్లాడావా? అంత అవకాశం లేదులే బాలు, ఇదంతా చెప్పాలంటే నీకు బోల్డ్ స్టోరీ చెప్పాలి. ఏం జరిగింది శశి చెప్పు. అదే ఆ సరోజ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదా. సరోజనా? ఏమైంది? అదే అమూల్య వాళ్ళ అత్తగారు ఉన్నారు కదా, వాళ్ళు కాల్ చేసి ఒక ప్లేస్కి లొకేషన్ పెట్టారు నాకు. వాళ్ళు చెప్పారని ఆ ప్లేస్కి వెళ్తే ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు శశి? ఇంకేముంటుంది, ఆ మావయ్య ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు వెళ్ళారో వెంటనే వాళ్ళు ఎతికేసి మనుషులు పెట్టి మావయ్యని వాళ్ళు బందీగాల దగ్గర పెట్టుకున్నారు. అవునా? మా నాన్న నాళ్ళెందుకు కిడ్నాప్ చేశారు శశి? కిడ్నాప్ చేసిన అవసరం ఏముంది? ఏమనుంది ఏంటి అంటావేంటి బాలు? వాళ్ళెంత డబ్బు మనుషులకి తెలిసిందే కదా. అవును, అయితే ఏంటి మా నాన్న ఎందుకు వాళ్ళు బందీగా పెట్టుకోవడం శశి? బందీగా పెట్టుకోలేదు బాలు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేసి ఏమడుగుతున్నారు తెలుసా? మీ మావయ్యని ప్రాణాలతో అప్పగప్ప చెప్పాలంటే మాకు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలంట. ఏంటి, నాన్నను వదలాలంటే సిమెంట్ ఫ్యాక్టరీని రాసి ఇవ్వాలా? ఇదెక్కడ న్యాయం శశి? అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? పద వెళ్ళి మనం మాట్లాడదాం. లేదు బాలు, ఇలాంటి విషయాలు నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకు. నాకు మా నాన్నకి వదిలేసే, మేము ఖచ్చితంగా చూస్తాం కదా, నువ్వేం కంగారు పడకు. కంగారు పడద్దంటావేంటి శశి? వాళ్ళు ఏమైనా మా నాన్నకి చేయరానిదైనా చేస్తే నాకే కదా నష్టం. అవును బాలు, నాకు తెలుసు. నాకు మామయ్య మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు అంతకన్నా ఎక్కువ ఉంది. మామయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడుతున్నాను, నువ్వెంత బాధపడదో నాకు తెలుసు. కానీ ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ పట్టావు కదా, మనం ఏదో పట్టించుకోవట్లేదు. ఆఫీస్కి వచ్చేసి ఏదో సరదాగా ఉన్నాం అనుకుంటున్నారు అత్తయ్య వాళ్ళు. మనం ఇక్కడ ఎంత బాధపడుతున్న విషయం, మనం ఎంత వెతుకుతున్నామో వాళ్ళకి అస్సలు తెలియదు కదా. వాళ్ళకి తెలిసేలా మనం చేసి అప్పుడు మామయ్య ఇంటికి తీసుకొద్దాం, సరేనా? అది కాదు శశి, నేను కూడా ఖచ్చితంగా నాన్నను ఖచ్చితంగా వెతకాల్సిందే. పద శశి. అయ్యో బాలు, నేను చూసుకుంటాను, నీకు ఇలాంటి విషయాలు అసలే ఎక్స్పీరియన్స్ లేదు. నాకు మా డాడీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు కానీ మనం వాళ్ళు అడిగినట్టు సిమెంట్ ఫ్యాక్టరీని రాసి ఇచ్చేసామనుకో, రేపు మళ్ళీ అత్తయ్యకో మావయ్యకో వాళ్ళు ఈ చేయరానిది ఏదో చేశారనుకో, అప్పుడు మనమే కదా బాధపడాలి. ఈరోజు మనం సిమెంట్ ఫ్యాక్టరీ రాసి ఇచ్చేసామని మళ్ళీ ఏదైనా ప్రమాదం తలపెట్టి వాళ్ళకి ఏదైనా చేశారనుకో, మనమే కదా బాధపడాలి. అందువల్ల వాళ్ళు ఎలా చెప్తే మాట వింటారో అలాగే చేసి వాళ్ళు బుద్ధి చెప్పాలి, అర్థమైందా? అంతే తప్ప వాళ్ళు అడిగారని ప్రతిదీ మనం ఇచ్చేస్తూ కూర్చున్నాం అనుకో, వాళ్ళు ఇదే బాగుంది కదా అని వాళ్ళు ప్లాన్లు వేయడం మొదలు పెడతారు. అందువల్ల నువ్వు కంగారు పడుకుని ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. పద డాడ్, మనం వెళ్దాం. సరే శశి, నువ్వు చెప్పినట్టు నేను వింటాను. కానీ మా నాన్న జాగ్రత్త శశి. ఒకవేళ మా నాన్నకి ఏమైనా జరిగిందనుకో, ఆదిత్యకండి నన్ను అసలు బతకనివ్వడు. వెంటనే రామ్ కూడా వచ్చేసి పెంట పెట్టేస్తాడు ఇంట్లో. నీకు తెలిసిందే కదా నానంటే వీళ్ళకి ఎంత ఇష్టమో. అయ్యో బాలు, నువ్వు కంగారు పడకు. నువ్వెంత కంగారు పడినా అక్కడ ఏం చేసేది లేదు. నేను మా డాడీ వెళ్తున్నాం కదా, అంతా చూసుకుందాం. పద డాడీ, మనం అంతా చూసుకుందాం. నువ్వు మట్టికి ఆఫీస్లో నుండి విషయాలన్నీ చూసుకుంటూ ఉండు. నేను మా డాడీ వెళ్తున్నాం కదా, అంతా బాగానే జరుగుతుంది. అక్కడే ఉన్న రాణి వచ్చి దేవుడు దండం పెట్టుకుంటూ ఉంటుంది. స్వామి, నా గురించి నీకు తెలిసిందే కదా, నా మనసులో ఎంత బాధ దాగుందో. ఇప్పటికే నా బిడ్డలందరూ నన్ను వదిలేసి బయటికి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా భర్త కూడా నన్ను వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. నీకు తెలిసిందే కదా, ఆ పాలుగడికి ఎప్పుడు బుద్ధి వస్తుంది స్వామి? అంతా ఆ శశి ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు. ఇప్పటికైనా ఆడికి నిజ నిజాలు తెలిసి అంతా చక్కబడేలా చూడు ప్లీజ్ స్వామి. ఎప్పటికీ నా అయోధ్య నిలయం పిల్లలతో కడకలాడుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అందరు పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చేసి మేము అందరం హ్యాపీలా ఉండేలా చూడు స్వామి ప్లీజ్. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నా పెద్ద కొడుకైనా రామ్కి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఇదంతా జరుగుతుంది స్వామి. ప్లీజ్, నా కొడుకు రామ్కి, కోడలు సీతకి ఒక 12 బిడ్డను ప్రసాదించు. అంతకన్నా నేనేం కోరుకోం. అప్పుడే మా కుటుంబంలో అందరూ కలుస్తాం. అప్పుడు నా వారసుడు నేను ఎత్తుకుని మా ఇంటి వారసుడు వీడే అని గర్వంగా అందరికీ పరిచయం చేస్తాను. ఎప్పుడైతే బిడ్డ పుట్టాడనే విషయం మా ఆయన తెలుస్తుందో, ఆయన కూడా అన్ని కోపతాపాలన్నీ వదిలేసి మళ్ళీ ఇంటికి వస్తారు. ఇదంతా జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళకి బిడ్డ పుట్టాల్సిందే. ప్లీజ్ స్వామి, నేను అనుకున్నది వెంటనే జరిగేలా చూడు. అక్కడే ఉన్న సీత ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటుంది. అంటే అత్తమ్మకు కూడా మాకు బిడ్డ పుట్టాలని ఎంతో కోరుకుంటున్నారనమాట. స్వామి, నా కోరిక కాదు, నా అత్తమ్మ కోరిక కోసమైనా నాకు బిడ్డను ప్రసాదించు. బిడ్డ పుట్టాకైనా మేము అందరం కలుస్తామన్న నమ్మకం నాకు వస్తుంది. అప్పుడే మావయ్యకి విషయం తెలిసి మావయ్య కూడా ఇంటికి వచ్చేస్తారు. ప్లీజ్ స్వామి, ఇదంతా జరిగేలా చూడు. నీ మీదే నేను అంత దయ పెట్టుకుని కూర్చున్నాను. ప్లీజ్ స్వామి, ఇదంతా జరగాలంటే ఒక ధైర్యవంతమైన బిడ్డను నాకు ప్రసాదించు. అప్పుడే ఇదంతా జరుగుతుంది. అప్పుడే మేము ఇంటికి వెళ్ళగలం. అత్తమ్మ కూడా మాతో మామూలుగా ఉండగలదు. ఎందుకంటే
మావయ్య లేకపోతే అత్తమ్మ చాలా కంగారు పడిపోతూ బాధపడుతున్నారు. ప్లీజ్ స్వామి ఇదంతా జరిగేలా చూడు. అప్పుడే సీత కళ్ళుతిరిగి పడిపోతూ ఉంటుంది. అమ్మ సీత, అమ్మ ఏమైందమ్మా అలా కళ్ళుతిరిగి పడిపోతున్నావు? అందరూ ఇలా రండి, ఏమైందమ్మా? అప్పుడే అక్కడ ఉన్న రాణి చూస్తూ, అయ్యో మా కోడలేనమ్మా, ఏం జరిగింది? అలా కళ్ళుతిరిగి పడిపోయిందేంటి? అమ్మ సీత లెగ్గు, ఏమన్నా మంచినుంటే తీసుకురండి. సీత లెగ్గమ్మా, ఏమైందమ్మా? అక్కడే ఉన్న పెద్దవాడు మాట్లాడుతూ, ఏం కంగారు పడకండి అమ్మా, ఏమైంది చెప్పండి. ఈ అమ్మాయి మా కోడలమ్మ, ఉన్నట్టుండి కళ్ళుతిరిగి పడిపోయింది. ఏం కాదమ్మా, కంగారు పడకండి, మీ కోడలు నెల తప్పింది, అంత మించి ఏం కాదు. ఉన్న పలంగా తీసుకెళ్లి హాస్పిటల్ చెక్ చేయించి అప్పుడు ఇంటికి తీసుకెళ్ళండి, సరేనా? అక్కడే ఉన్న సీత మాట్లాడుతూ, ఏంటత్తమ్మా ఏం జరిగింది? ఏం లేదు సీత, వీళ్ళు నువ్వు నెల తెప్పావని చెప్తున్నారు, ఇదంతా నిజమా? అవునత్తమ్మా నిజమే, నాకు ఏదో డౌట్గానే ఉంది. అయితే పదమ్మా సీత, హాస్పిటల్కి వెళ్దాం. రామ్కి ఫోన్ చేసి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేయమని చెప్పు, సరేనా? అది కాదత్తమ్మా, ఈయన మావయ్య గారిని ఎతకడానికి ఆదిత్య ఈయన వెతుకుతూ వేయడానికి వెళ్ళారు, అందువల్ల ఈయన రారు, సరేనా? అయితే పదమ్మ సీత, నేను హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తాను. ఇంతకన్నా నాకు సంతోషకరమైన సందర్భం ఏముంటుంది? పోనీలే దేవుడా, ఉండమ్మా, నేను ఎప్పుడు దేవుడు దండం పెట్టుకుని వస్తాను. నా కోరిక ఇంత తొందరగా నువ్వు నెరవేరుస్తాను అస్సలు అనుకోలేదు స్వామి. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది, త్వరలోనే నా కొడుకు నా కోడలు ఇంటికి వచ్చేసి మా భర్త కూడా ఇంటికి వచ్చి నేను అందరూ సంతోషంగా మళ్ళీ మా అయోధ్య నిల్యం కలకల్లాడుతూ అంతా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను స్వామి, నువ్వు దీవించు. ఇంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదు. పదమ్మ సీత, మనం వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకుందాం. అక్కడే ఉన్న ఆదిత్య రామ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటన్నయ్య, నాన్న ఎక్కడున్నా కనిపించట్లేదు, వెతకని చోటంటూ లేదు. ఆ హాస్టల్స్కి వెళ్ళాం, ఆ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాం, ట్రైన్స్ అన్నీ వెతుకాం, కానీ నాన్న ఎక్కడ కనబడలేదు కదన్నయ్య. అదేం కంగారు పడకరా ఆదిత్య, అన్నీ వెతుకుతున్నాం కదా, కానీ నాకు బాధగానే ఉంది. అమ్మకి నేను అబద్ధం చెప్పాను, నాన్న ఖచ్చితంగా తిరిగి వస్తారని. కానీ ఇప్పుడు చూస్తుంటే నాన్న ఎక్కడున్నా మనకు దొరకట్లేదు. ఏం చెయ్యాలిరా, అర్థం అవ్వట్లేదురా. కంగారు పడకన్నయ్య, మన ఇద్దరం ఉన్నాం కదా, ఖచ్చితంగా వెతికి నాన్నని ఇంటికి తీసుకొద్దాం. అయినా ఆ నాన్న ఉన్న పలంగా ఇంట్లోంచి వెళ్ళిపోతే పనే ఉందన్నయ్య. అయితే నీ దగ్గరికైనా రావాలి, నా దగ్గరికైనా రావాలి, అంత కానరాని వాళ్ళు అయిపోయామంటావు అన్నయ్య. నాన్నకు మనం అది కాదురా, మీకు తెలిసిందే కదా నాన్న ఎంత ప్రశాంతంగా ఉంటారో. అలాంటి ప్రశాంతంగా ఉన్న మనిషికి ఉన్న పలంగా కోపం వస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. చూడు, ఎప్పుడు నాన్న ప్రశాంతంగానే ఉండేవారు, కానీ ఒక్క కోపం వచ్చేటప్పటికి ఆయన్ని పట్టుకోకుండా వెంటనే మనకి ఎవరికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఎప్పుడు కోపంగా ఉండే మనిషినైనా మనం ఓకే చేయొచ్చు, కానీ ఇలాంటి ప్రశాంతంగా ఉన్న మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు తెలియదురా. చూసావా, నాన్న వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోయారు. అదేదో మనకు చెప్పుంటే మనం ఏదో చేద్దాం కదా. అయితే నీ దగ్గరికి వచ్చినా ఓకే, నా దగ్గరికైనా వచ్చినా ఓకే, ఇంత బాధ ఉండకపోదును. కానీ కావాలనే నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఎప్పటికైనా తిరిగి వస్తారులే, నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. అక్కడే ఉన్న బాలు అమూల్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అమూల్య, మీ అత్తగారు మామగారు నాన్నని కిడ్నాప్ చేశారంట? ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది, ఇదంతా నిజమా? అవును అమూల్య, ఇప్పుడే శశికి మీ అత్తగారు ఫోన్ చేసి ఒక దగ్గర రమ్మని చెప్పిందంట. అక్కడికి వెళ్తే ఏం చెప్పారో తెలుసా? నీ మొగుడు చందు కూడా ఇది శశిని చాలా భయపెట్టి నాన్నని చంపేస్తాను బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. ఎందుకన్నయ్య వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం అవసరం ఏంటి? అయినా ఏం చెప్పారు శశి వదినకి? ఏం చెప్పారా? నాన్నని కానీ ప్రాణాలతో అప్పచెప్పాలంటే వాళ్ళకంట మన దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ అంటే వాళ్ళకి రాసి ఇవ్వాలంట. ఏంటి సిమెంట్ ఫ్యాక్టరీ రాసి ఇవ్వాలా? వీళ్ళు ఎప్పటికీ మారన్నయ్య, ఖచ్చితంగా వీళ్ళ సంగతి నేను చూస్తాను, మీకు కంగారు పడకండి. ఆయన ఆదిత్యన్నయ్య కాల్ చేసి చెప్తాను నేను ఇదంతా, సరేనా? నువ్వు కంగారు పడకన్నయ్య అని అక్కడితో ప్రోమో అయితే కట్ అయిందని. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.